రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొన్న తరుణంలో కొంద్గూరు మండలం అయోధ్యపూర్ తాండాలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం అత్యంత రసవత్తరంగా మారింది. సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన గోపాల్ నాయక్ తన ఎన్నికల గుర్తు ఉంగరం తాండాలో బలమైన ప్రచార పర్వాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి అఖండ మద్దతు లభిస్తున్న నేపథ్యంలో గోపాల్ నాయక్ విజయం నల్లేరుపై నడకనేని ఆయన వర్గం ధీమా వ్యక్తం చేస్తుంది. కేసీఆర్ పాలనలోని మా జీవితాల్లో వెలుగు తాండాలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్న గోపాల్ నాయక్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తమ ప్రాంతం సాధించిన ప్రగతిని గ్రామస్తులు వివరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకనే మా జీవితాల్లో అసలైన వెలుగులు వచ్చాయని తాండావాసులు ముక్త కంఠంతో చెప్తున్నారు. రైతు బంధు, ఆసరా పింఛన్లు, 24 గంటల కరెంటు వంటి పథకాల ద్వారా పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన కేసీఆర్ నాయకత్వమే మాకు శ్రీరామ రక్ష అని గోపాల్ నాయక్ స్పష్టం చేశారు. ఉన్నది 6 తండాల మాకన్నీ ఓకే చేస్తున్నాడు. ఈసారి మా సర్పంచ్ కి గెలిపించుకున్నాము అని ఓకే చేసి తిరుగుతున్నాం సార్. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా మమ్మీ సర్పంచ్ ధన్యుడు గోపాల్ నాయక్ మా మమ్మీ వెంబడి ఉండి మన కాన్స్టిట్యున్సీ మన అంజయ్య సార్ ఎమ్మెల్యే ఉండి మాజీ ఎమ్మెల్యే సార్ ఉండి అలా ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నేను ఏమడిగినా సార్ మా తండలు ఉన్నాయి సార్, మాకు సీసీ రోడ్ కావాలి, అండర్ టెన్నిస్ కావాలి, మాకు ఏం అభివృద్ధి కావాలంటే నేను ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఉంటుంది సార్. ఇప్పుడు మా గ్రామ పంచాయతీ మాకు ఇచ్చిన దందుకి మా ఊర్లో డెవలప్మెంట్లు ఏం లేదు సార్. నేను ఒక్క శంకడైనా నాకు ఏమన్నా కావాలంటే నాకు మాట తీయకుండా 2 కోట్లు మాజీ అంజయ్య ఎమ్మెల్యే సాబ్ 2 కోట్లు అభివృద్ధి మాకు ఇచ్చాడు మా అన్ని తండలకు. దానివల్ల ఇంతకుముందు గవర్నమెంట్లో నేను చాలా వర్క్ చేసిన చెప్పినాగానే మాజీ ఎమ్మెల్యే సాబ్ చెప్పనంగానే నువ్వు ఇడవబ్బా, నీ ముండోడు నువ్వు ఇడవవు, నువ్వు ఇడవవు, నీకేం చేసినా మండల స్థాయిలో 22 గ్రామ పంచాయతీ మాతో 22 గ్రామ పంచాయతీలో మా గ్రామ పంచాయతీ 2 కోట్ల వరకు పండ్లు ఇచ్చిండు. దాన్ని మేము చేసుకోలేము చేసి ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకా నేను ప్రభుత్వం కొన్ని చేసిన ఇప్పుడు కూడా నేను సర్పంచ్ అయ్యి ఇప్పుడు కూడా పబ్లిక్ ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నీ మాకు ఏ ఊర్లో ఏం కావాలి ఇప్పుడు కూడా నేను కొట్లాడి మా ప్రజలకు పని చేసి మరి మన అక్కలకు, మన చెల్లెళ్ళకు, మన మామలకు, మన అన్నలకు, మన తమ్ముళ్లకు మరి నమస్కారాలు చేసుకుంటూ నేను ఒక సభ చెప్పాలని అనుకుంటున్నా. అందరూ కూడా మంచితనంగా వినండి. మన ఒక అయోధ్యపూర్ గోపాల్ నాయక్ అనేది వ్యక్తి ఒక సర్పంచ్గా, మాజీ సర్పంచ్, ఎక్కడ పిలిచినా ఏ అర్ధమరాత్రి పిలిచినా ఆయన వాహనానికి అంబులెన్స్ చేసుకుంటూ మా దగ్గర వాళ్తాడు గోపాల్ నాయక్. ఏదన్నా పనులు చెప్పినా అన్న ఎక్కడున్నామంటే తమ్మి ఈయన ఉన్నా వస్తున్నా, మీ గురించే వస్తున్నా అని మా యొక్క అన్న ఒక విమానం ఏరోప్లేన్ లాగా ఉరికొచ్చి అందరినీ ఆదుకుంటూ మా దగ్గర అందరినీ చూసుకుంటూ ఈరోజు మళ్ళీ సర్పంచ్కి నిలబడ్డాడు. మేమందరం కూడా ఆయనకు సాయం చేసి ఆయన గెలిపించుకోవాలని అందరము మరి అందరు పెద్దలు, చిన్నలు, మా అక్కలు, అన్నలు, మా కాకాలు, మా పెద్దనాన్నలు అందరు కూడా కోరుకొని ఆయనను ముందు నడిపించుకుంటా మేము ఆయనని ఈరోజు గెలిపించుకోవాలని అందరికీ వింటారు. జై శివలాల్. మా ఐదేపూర్ తాండా వాసులకి అందరికీ, మా అన్నదమ్ములకి, మా అక్క చెల్లెలకి, మా పెద్దమ్మ, మా చిన్నమ్మలకి అందరికీ నా నమస్కారాలని తెలియజేసుకుంటూ నేను ఇలా మీడియా ముఖంగా 2 ముచ్చట్లు మాట్లాడదాం అనుకుంటున్నాను. అన్న, మేము ఇంతకుముందు మాది బీఆర్ఎస్ పార్టీ, అంజన ఎమ్మెల్యే సాబ్ ఉన్నప్పుడు ఆయన సాధ్యమైనంత వరకు మాకు ఏ పనులు చేసినా నేను మీ అనుకుంటానని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. సాధ్యమైనంత వరకు మేము కూడా సాధ్యమైనంత వరకు ఊర్లో ఎన్ని చేయాలో అన్ని చేసినాం. ఇవాళ ఈ ప్రజలందరూ కూడా ఊర్లో జనాలందరూ కూడా మా వెనక రావడం కారణం ఏంటంటే మా మంచితనమా, మేము పనులు చేసినామా చేయలేదా అనేది అన్ని పక్కన పెట్టుకుంటే మేము ఏ చిన్న ఒక్కసారి ఒక ఫోన్ చేస్తే నైట్ చూడలే, పగులు చూడలే, ప్రజలకి ఎవరికైనా సరే ఒక మనిషికి ఇబ్బంది అయ్యిందంటే మా వంతు సాయం మేము చేసినాం. ఇవాళ కూడా జనాలందరూ కూడా మమ్మల్ని గమనదం పట్టిరు, ఎంత మీరు చూస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అన్న మీరే ఉండాలి, మళ్ళీ ఇంకొకసారి గ్రామ పంచాయతీలో మిమ్మల్ని గెలిపించుకోవాలని ఒక సంకల్పంతో మాత్రం ఎంత తిరుగుతున్నారు. కాబట్టి మేము ఈరోజు మంచి కృషితోని మళ్ళీ ఇంకొకసారి గెలుపు మేము పొందుతున్నామని మీతోని తెలియజేసుకుంటూ ఈ అయోధ్యపూర్ తాండా ప్రజలకందరికీ మేము సైల్యూట్ చేసుకుంటూ అందరికీ మా యొక్క మళ్ళా నమస్కారాలను తెలియజేసుకుంటూ ముగిస్తున్నామన్న.